ఉంటాను, నీ ముందర నేను నడుస్తాను, నువ్వు వెళ్ళు ప్రతి త్రోవలో నేను నీకు తోడే ఉంటాను, నువ్వు చేసే ప్రతి ఆలోచనలో నేను నీకు తోడే ఉంటాను. ఎప్పుడు అనంటే నీవు కుడికి కానీ ఎడమకు కానీ తొట్టిల్లకుండా ఉన్నప్పుడు, నీవు వాక్యమును ధ్యానం చేసినప్పుడట. ఎప్పుడట? మోషే నీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రమును నీవు చదవడం మానకూడదు, ధ్యానించడం మానకూడదు, బోధించడం మానకూడదు. వాక్యాన్ని నువ్వు గట్టిగా పట్టుకున్నప్పుడు నీ మార్గంలోనికి నేను అది బ్రతుకులో వాక్యం ఉండదు. చాలా మందికి వాక్యం వినరు, వాక్యానికి లోపడరు, వాక్యానికి విధేయులు కారు, వాక్యానుసారంగా బ్రతకడానికి వారి జీవితాలను అప్పగించుకోరు. నా జీవితం ఎటైనా పోతుంది, దేవుడు మాత్రం చేయాల్సినవి చేసేయాలి, నాకు నా జీవితం నేను ఎలా అయినా తిప్పేసుకుంటాను, దేవుడు మాత్రం నా దీవెనలు ఆపకూడదు అన్న ఒక ఆలోచన కలిగి ఇక్కడ కూర్చున్నావేమో. జాగ్రత్త సుమా. దేవుడు అంటున్నాడు, దేవుడి నుండి దీవెనలు అంత ఈజీగా వచ్చేవి కాదు. అది నువ్వు సంపూర్ణంగా పొందాలి అని అంటే ఖచ్చితంగా నీ జీవితంలో, నీ బ్రతుకులో నువ్వు పాపం వైపుకి కుడికి కానీ ఎడమకు కానీ పడిపోకూడదు.